హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాస్ కిచెన్. మన కిచెన్‌లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను సొరకాయ గారెలు చేశానండి. సొరకాయ గారెలు అస్సలు ఎంత బావుంటాయో తెలుసా అండి. చాలా చాలా బావుంటాయి. మన తెలంగాణ స్పెషల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనకి సీజన్ కదండీ! సొరకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీ అనమాట. మీరు అనుకోవచ్చు సొరకాయ గారెలు అందరికీ తెలుసు కదా అని. కొంతమంది తెలియని వారు ఉంటారు కదండీ! న్యూ మ్యారీడ్ ఉంటారు. అలాగే సింగిల్‌గా ఉండేవాళ్ళు, బ్యాచిలర్స్ ఉంటారు. అలాంటి వారి కోసం చెప్తున్నాను. ఆల్రెడీ మాకు ఈ వీడియో తెలుసు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. లేదు అనుకుంటే కొత్తగా అనిపిస్తే మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఈ వీడియోని పూర్తిగా చూసేసి లైక్ చేయండి. నేనైతే దీనికోసం బియ్యం పిండి హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి నేను ఇలా పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి వేసేసి మెత్తగా పేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక సొరకాయ మొత్తం తీసుకున్నానండి నేను. సొరకాయకి ఇలా పొట్టుతో అయినా పర్లేదండి. పొట్టుతోనే నేనైతే తురిమేసుకున్నాను. ఇలా తురిమేసేసి చక్కగా ఒక కాయ మొత్తం వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ పక్కకు పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు అది కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా అండి. చాలా బావుంటాయి. ఇలా శనగపప్పుని ముందుగానే నానబెట్టేసి పెట్టేసుకోండి. ఆ శనగపప్పు ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి పడినంత సాల్ట్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కరివేపాకండి. కరివేపాకు నాకు దొరకలేదు. అందుకే నేను వేసుకోలేదు. మీకు కనుక కరివేపాకు వీలుంటే కనుక వేసుకోండి. నేను ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఆల్రెడీ మనకి సొరకాయలో వాటర్ ఉంటుంది. కాబట్టి మనకి సరిపోతుంది. పిండి కలుపుకునేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి వాటర్. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మాత్రం లైట్‌గా చల్లి కలిపేసుకోండి. ఇలాగా పిండి ముద్ద మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక కవర్ తీసుకుంటున్నానండి. ఆయిల్ కవర్ అయినా పర్లేదు. లేదంటే వేరే ఏదైనా ప్లెయిన్ కవర్లు అలా ఉంటే దానిపైన ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవడమే అండి అంతే. మనకి ఏ మిషన్‌తో కూడా అవసరం లేదండి. జస్ట్ మనము ఫింగర్స్‌తో ఇలాగా చక్కగా ప్రెస్ చేసేసుకుంటే మనకి చక్కగా ఇలా గారెలు వచ్చేస్తాయండి. చాలా చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి సింపుల్‌గా చేసుకుంటారనమాట. అంత బావుంటాయి. సొరకాయ గారెలంటే సూపర్ టేస్టీ అండి. ఆ తర్వాత నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక తర్వాత ఒకటి వేసుకోవాలనమాట. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసి నేను వేసేసుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. నేనైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని అటు ఇటుగా తిప్పుకుంటూ కాల్చుకోవడమే. మనకి కొంచెం ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకి జస్ట్ ఫ్రై చేసుకోండి. చాలా బావుంటాయండి ఇవైతే. టేస్ట్‌గా అయితే సూపర్‌గా ఉంటాయండి. ఒకవేళ మీకు ఇలా ఆయిల్‌లో వేసుకోవడం ఇష్టం లేదు, ఆయిల్ వద్దు అనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఇలాగే చేసేసుకొని మనం కడాయి ఉంటుంది కదా! ప్లెయిన్ కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం సర్వప్ప అంటారు కదండీ! సర్వపిండి. సర్వప్ప అంటే ఐడియా ఉంటుంది. మూకుడప్ప అంటారు కొంతమంది. కడాయప్ప అంటారు కొంతమంది. కొంతమంది సర్వపిండి అంటారు. మేమైతే సర్వప్ప అంటాం. సర్వపిండి అంటాము. దాన్ని కూడా ఇలా కడాయికి జస్ట్ ప్రెస్ చేసేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టేసి జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టేసి ఉడికిచ్చామంటే సూపర్‌గా ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఆయిల్ వద్దు అనుకుంటే అలా ఒకసారి చేసుకొని చూడండి. చాలా బావుంటాయండి. ఇలా అయితే సూపర్‌గా ఉంటాయి. అలా కూడా చాలా బావుంటది. చాలా ఫేమస్ అండి మన తెలంగాణ ఫేమస్ అనమాట సర్వప్ప అంటే. సర్వపిండి తెలియని వాళ్ళే ఉండరు. అందరికీ తెలుసు. అలా కావాలంటే అలా కూడా చేసుకోండి. మా పిల్లలకి ఇలా పకోడీలాగా వేసిస్తే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉంటుందనమాట. ఇలా ఉండడం కోసం అది కూడా మీకు కూడా తెలుస్తుందని నేను ఇలా కూడా చేసుకోవచ్చని చూపిస్తున్నాను. కొంచెం మనకి లాస్ట్‌లో ఇలా గారెలు అయిపోయిన తర్వాత కొంచెం పిండి ఉంటే నేను ఇలా పకోడీలా కూడా వేస్తున్నాను. ఇలా కూడా చాలా బావుంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా వస్తాయి. చాలా చాలా బావుంటాయి. పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. ఇలా కూడా వేసుకోవచ్చండి. చాలా సింపుల్ కదండీ! మీకేమనిపించింది ఈ వీడియో చూస్తే? అదేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టీ టైంలో చక్కగా ఇలా ఒక సొరకాయ గారు తినేసి, అలాగే కొంచెం పకోడీ తినేసేయండి. ఎంజాయ్ చేయండి. చాలా బావుందండి వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా నేను ఇంకో వాయి కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూసారా?
ఎంత ఎమ్మీగా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా! చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. ఇంకెందుకండి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.